చికెన్ పచ్చడికి మనం ఇందాక మసాలాలు అన్నీ వేసుకున్నాం కదండి, కారం కూడా వేసుకున్నాము. ఇది ఉండలు లేకుండా మిక్స్ చేసుకుని మొత్తం అంతా దాన్ని కాసేపు ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఏంటంటే చికెన్ పీసులు ఉన్నాయి కదా, ఫ్రై చేసుకుని ఉన్నాయి కదా, అవి కూడా దాంట్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫ్రై చేసేసుకుని కాసేపు అట్టి పెట్టుకుని కొంచెం కారం సరిపోతే మళ్ళీ కారం వేసుకున్నాను. కొద్దిగా సిమ్లో పెట్టి ఆ ముక్క కూడా పట్టేటట్టు దాన్ని ఫ్రై చేశాను నేను. ఫ్రై చేసి కాసేపు ఉడకనిస్తే అది ఉప్పు కారం మసాలాలన్నీ దానికి పడతాయి. పట్టిన తర్వాత మనం ఇందాక చింతపండు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు కూడా పక్కన పెట్టుకున్న గుజ్జు తీసి దాన్ని కూడా మనం వేసుకోవాలి. లెమన్ జ్యూస్ అది కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకుని కలుపుకోవాలి. మనకు ఆయిల్ ఏంటంటే అలా పైకి కనపడుతుంది కదా, ఆయిల్ కూడా మొత్తం పీల్చేసుకుంటుందండి. ఈ కూడా మనకి లెమన్ జ్యూస్ చింతపండు గుజ్జు ఇవన్నీ వేసిన తర్వాత అవి కూడా ఏం కనిపించదు, మొత్తం పీల్చుకుని మనకి గ్రేవీ అనేది తిక్కుగా వస్తుంది, గుజ్జు అనేది చిక్కగా ఉంటుంది. అలా ఆయిల్ కింద కనపడకుండా పీస్ అయితే మీ ఇష్టం, ఎక్కువైనా వేపుకోవచ్చు, సమానంగానే వేపుకోవచ్చు. నేనైతే కొంచెం ఎర్రగా వేపుకున్నాను, కొంచెం బాగుంటుందని. మరీ బాగా ఎర్రగా వేపేసినా హార్డ్గా అయిపోతుంది. మన సరిపోయిన మట్టికి నార్మల్గా వేపుకోవాలి, ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు. నేనైతే ఇలా వేపుకున్నానండి. వేపుకుని దాన్ని అందులో వేసేస్తాను కదా, చికెన్ పీస్ అన్నీ అలా కాసేపు ఉడకబెట్టేసి చక్కగా మసాలా అంతా దానికి పట్టేసుకుంటుంది. పట్టుకున్న తర్వాత మనం కొంచెం చల్లారనిచ్చిన తర్వాత చింతపండు ఇవన్నీ అనేది వేసుకోవాలి. మొత్తం వేసుకుని మిక్స్ చేసుకుని అప్పుడు ఉప్పు కారం మనకు సాల్ట్ ఏమైనా సరిపోయిందో చాలేదో చూసుకుని చేసుకోవాలి. కొంచెం కారం చాలేదని మళ్ళీ నేను కారం వేసుకున్నాను. దాన్ని కూడా కొంచెంసేపు ఫ్రై